నెరవేర్పులు. యేసు ప్రభు యూదా గోత్రంలో జన్మించాడని ప్రవచనం. ఆదికాండం 49వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. నెరవేర్పులు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం. బెత్లెహేంలో పుడతాడనే ప్రవచనము. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. నెరవేర్పులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. దావీదు వంశంలో పుడతాడనే ప్రవచనము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. నెరవేర్పులు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. కన్యక గర్భంలో జన్మిస్తాడనే ప్రవచనము. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. నెరవేర్పులు. లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుండి 35 వచనాలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుండి 23 వచనాలు. కానుకలను సమర్పించిన ప్రవచనము. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 10-11 వచనాలు. నెరవేర్పులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు. అబ్రహాము వారసునిగా ప్రవచనము. ఆదికాండము 17వ అధ్యాయము 7-8 వచనాలు. నెరవేర్పులు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. 2 సంవత్సరాల పసిపిల్లల వధ ప్రవచనము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. నెరవేర్పులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. రాజుగా జన్మిస్తాడనే ప్రవచనము. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. నెరవేర్పులు. యెషయా గ్రంథము యోహాను సువార్త 16వ అధ్యాయము 18వ అధ్యాయము 37వ వచనము. నెరవేర్పులు. ప్రకటన గ్రంథము 1వ వచనము 5వ అధ్యాయం 1వ పాత నిబంధనలో యేసు ప్రభువు గురించి ఎక్కడెక్కడ